అంటే సంతానం కలగజేయక ముందు ఆయన ఒక మాట అంటుంది మొదటి వచనంలో మీరు చూడండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవాయందు సంతోషించున్నది, యెహోవాయందు నాకు బహు బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అంటున్నాడు. ఇక్కడ 3 కార్యములు చెప్తున్నది. ఏమిటంటే యెహోవాయందు నేను సంతోషపడుతున్నాను ఒకటి అంటున్నది. రెండోదిగా నాకు ఆయన చేసిన రక్షణను బట్టి నేను సంతోషపడుతున్నాను అంటుంది. మూడోదిగా ఆయన ఏమంటుందంటే నా విరోధుల మీద ఆయన ఏం చేసిందంట, ఆయనకి దేవుడు ఏం చేసినాడంట, విరోధుల మీద ఆయనకి విజయాన్ని ఇచ్చినాడంట. ఎక్కడొచ్చింది ఆయనకు ఆరాధన కారణం ఏమొచ్చిందంటే 3 కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. ఏమంటే విరోధుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చినాడు, ఆయనకు రక్షణను ఇచ్చినాడు, తర్వాత ఆయన దేవుని యందు సంతోషం. ఎంత గొప్ప కార్యం అంటే గతంలో ఈయన జీవితంలో చూసుకున్నప్పుడు ఈ జీవితంలో ఏమందంటే ఈమె శత్రువులు ఈమెను హేళన చేసిన వారుగా ఉంటున్నారు, ఈమెను అవమానం చేసిన వారుగా ఉంటున్నారు, ఈమెను గేలి పరిచయం చేసిన వారుగా ఉంటున్నారు, ఈమెని దుఃఖపరిచిన వారుగా ఉంటున్నారు, ఈమె శత్రువులుగా మారి ఉంటున్నారు. అలాగే వారిని ఏ విధంగా అయినా కానీ దేవుని ద్వారా జవాబు చెప్పాలనుకునింది, దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుని ద్వారా మేలు పొందింది. అందును బట్టి దేవుడు వాళ్ళ శత్రువుల ముందు ఆయనకి ఒక విజయాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయనకు రక్షణను ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు. అంతేకాకుండా దేవుని మందిరంలో సంతోషాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. అందరూ బట్టి దేవుని ఆరాధిస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, నిన్న దినమున ఒక అద్భుతమైన కార్యం ఏం జరిగిందంటే, మైసూర్ రోడ్డుకి మధ్య నేను ఆన్లైన్లోనే అక్కడ ఉండే 11 కుటుంబాలకి నేను ఆన్లైన్లోనే వాక్యం చెప్తున్నా, ఫోన్లోనే. అయితే నిన్న ఒక సెల్వి అనే ఒక సహోదరిని నేను కలవలేకపోయినాను చాలా రోజుల తర్వాత. అయితే గతంలో ఆయన జీవితంలో భర్త భయంకరమైన త్రాగుబోతుగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయనను భయంకరంగా కొట్టేవాడు. ఒకసారి వెన్నముక్క కూడా ఆయన విరగొట్టినాడు. దేవుడు ఉంటే బయటికి రమ్మని, ఇప్పుడు నాతో మాట్లాడమని ఛాలెంజ్ చేసేవాడు. అలాంటి భయంకరంగా పోరాటాలు. అయితే ఆమెకి వచ్చిన కూతుర్లు కొడుకులు పెట్టి ఏదో కష్టాలు పడి ఏదో బంగ్లాలు పని చేసుకుని ఆయన బిడ్డలు పోషించుకుంటుంది. అయితే ఏమో తెలియలేదు, ఒక 3 రోజుల నుంచి ఆయనకి దిగులు, వేదన, సమాధానం లేదు, సంతోషం లేదు. దేవుడు లేడా, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన అని ఏడుస్తున్నది. అయితే మొన్నటి దినంన ఆయన హృదయంలో అనుకునింది, ప్రభువా నీవు నా జీవితంలో ఉంటే నన్ను ఓదార్చు, నన్ను బలపరచు, నన్ను ఏదో విధంగా నాతో నువ్వు ఉన్నావని రుజువుపరచుకోమని ఆమె వేదనతో ఉన్నప్పుడు ఉన్నిందంట. అయితే అద్భుతమైన కార్యములు ఏమిటంటే, నిన్న సాయంకాలము ఊరు నుంచి ఒక సేవకుడు వచ్చినాడు. మనం మైసూర్ రోడ్డుకి వెళ్ళి కొన్ని కుటుంబాలకు ప్రార్థన చేయమన్నప్పుడు నేనేం చేసినా అంటే, సరయ్యా సాయంకాలం వెళ్దాము, నేను అంతలోపల అందరికి ఫోన్ చేసి చెప్తానని మొట్టమొదటిగా సెల్వి సిస్టర్కి ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసి సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనగానే ఆయన భయంకరంగా సంతోషపడిపోయింది. బ్రదర్ రొమ్మ థ్యాంక్ యూ, చాలా సంతోషం బ్రదర్, చాలా సంతోషం బ్రదర్, దేవుడు నా పక్షాన ఉంటే ఈరోజు నాతో ఖచ్చితంగా మాట్లాడతాడు నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు ఒక సేవకుడు ద్వారా ఈరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా నాకు చాలా సంతోషం ఉంది. దీనిని బట్టి నా జీవితంలో యేసయ్య ఉన్నాడని నేను నమ్ముచున్నాను బ్రదర్, చాలా వందనాలు బ్రదర్ అంట. హల్లెలూయా. కాబట్టి నిరుత్సాహములో ఆయన మనమును బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. బలహీనులను ఆయన చూడ 7వలో ఏం జరుగుతున్నదంటే దేవుని యందు సంతోషపడుతుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మన అవసరాలను సంధించే దేవుడు, మన ఇబ్బందులు సందర్శించే దేవుడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ స్థితిని యేసయ్య చూస్తుంటున్నాడు. హల్లెలూయా. నీ మీద ఆయన గమనం పెట్టింటున్నాడు.
ఏమి పెట్టింటున్నాడు? నువ్వు పడుతున్న వ్యాధి నువ్వు అనుకోవచ్చు, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదని నువ్వు అనుకోవచ్చు. అయితే యేసయ్య నీ మీద గమనం పెట్టినాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, ఆయన నీ మీద ఆయన గురి పెట్టినాడు. కొన్నిసార్లు నువ్వే ఆయన మర్చిపోతావు, కానీ ఆయన ఎప్పుడు నెవర్ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత గొప్ప దేవుణ్ణి, ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాం.